నీ చేయి పట్టి నేను నడిపించేవాడు. కీర్తనాకారుడు ఆ కారణాన్ని బట్టి ఇలా అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించుచున్నాడని. యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా సత్యముగా ఈ లోకానికి వచ్చిన దేవుడు శాంతికరమైన జలముల యొద్దకు నేను నడిపిస్తారు. ప్రశాంతమైన జీవితం, శాంతియుతమైన బ్రతుకు, సమాధానంతో కలిగి జీవించడం, సమాధానాన్ని కలిగి బ్రతకడం. లోకంలో అనేక మందికి ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి, కానీ నిజమైన శాంతి లేదు, నిజమైన సమాధానం వారి బ్రతుకుల్లో లేదు. ఎన్నో గొడవలు, గందరగోళాలు, కలవరాలు, ఆందోళనలు. రాత్రికాల సమయంలో ఆ డ్రగ్స్ తీసుకోకపోతే చాలామంది నిద్రపడడం లేదు, ఎందుకంటే మనస్సులో ఏదో గలిబిలి, ఆందోళన. కానీ ప్రభువుని అంగీకరించిన వారు శాంతియుతంగా, సమాధానంగా బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందును బట్టే యేసుస్వామి పిలిచారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో విశ్రాంతి లేకపోతే, సమాధానం లేకపోతే, శాంతి లేకపోతే రా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. తన మహిమగల, శక్తిగల ఆత్మచేతను నింపి తన రాజ్య నిర్మాణంలో, తన రాజ్య విస్తరణలో నిన్ను వాడుకునే దేవుడు ఆయన. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అసాధారణమైన అద్భుతాలు మీ జీవితంలో జరగాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను.